నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాలకం చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తొస్తూ ఉంది. కొంత చెప్తే కొంత ఇబ్బందిగా అనిపించచ్చేమో కానీ చెప్పగానైతే తప్పది. ఎందుకంటే తెలంగాణ సొమ్ముతోటి సరే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తిరిగినట్టే దానికి అర్థం ఉన్నది. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో ఈ హెలికాప్టర్ని ఇప్పుడు వాడుతూ ఎన్నికల ప్రచారంలో ఈ హెలికాప్టర్ ద్వారానే ఆయన పాల్గొంటున్నటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అల్చర్ చేస్తున్నాయి. మరి తెలంగాణ సొమ్ముతోటి మరి తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి ఇలా రాహుల్ గాంధీ ఇటువంటి హెలికాప్టర్లో తిరగడం ఏంటి అని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదేమైనా షేర్ ఆటోనా లేకపోతే ఆర్టీసీ బస్ ఏమైనా కిరాయిలకు ఇవ్వడానికి అంటూ మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణ హెలికాప్టర్లో ఆయన దిగుతున్నటువంటి ఆ సంబంధించినటువంటి విజువల్స్. ఏదో మొగడు సొమ్ము తినుకుంటా ఇంకెవరు పాటో పాడినట్టుగా మంది సొమ్ములు తినేదో మంగళారతులు పాడినట్టుగా ఇలా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో చాలామంది ఇలా హెలికాప్టర్లో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఢిల్లీలో కూర్చున్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ రాహుల్ గాంధీ కోసం భజన చేయాలనుకున్నది ఉంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా సంపాదించుకున్నదో ఒకవేళ అత్యధికమైనటువంటి ప్రేమ ఉన్నట్టయితే ఉంటే వీళ్ళ నాయన గిట్ల ఏమైనా సంపాదించినటువంటిది ఉంటే ఒకటి కాదు 10 హెలికాప్టర్లు కొనిచ్చి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వండి. కానీ ఈ హెలికాప్టర్లో తిరుక్కుంటూ ఇలా మేము కట్టేటువంటి ప్రజల సొమ్ము కదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సొమ్ముతోటి అంతా జలసాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఏమో ముఖ్యమంత్రి కంటే వాళ్ళ కొడుకు తిరిగిండు, అల్లుడు తిరిగిండు, బిడ్డ తిరిగింది, మనవోడు తిరిగిండు దాంట్లో అప్పుడున్నటువంటి కేసీఆర్ హయాంలో. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మార్పు లేదు. మరి నాకేమో కోసిన కానీ నా దగ్గర రూపాయలు లేదంటాడు. అప్పులకు పోయినట్టయితే దొంగలు చూసినామని చెప్పేసి అంటా ఉంటాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు దర్దాపుగా 50కి పైన సార్లు ఆయన ఢిల్లీకి పయనమైపోయాడు. కేవలం ఢిల్లీకి పయనమై పోవడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కట్టేటువంటి సొమ్ములతోటి మూటలు మోసుకునేటువంటి పనిలో అంటే పైసల సంచులు మోసుకొని ఢిల్లీకి అప్పగిస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఇలా రాహుల్ గాంధీ కూడా ఇక ఢిల్లీ పర్యటన ఇది మొన్న రీసెంట్గా తమిళనాడు ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో ఇక ఇదే కాకుండా గతంలో బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఈయనే కాకుండా రాహుల్ గాంధీ కాకుండా మల్లికార్జున ఖర్గే ఇంకా కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బీహార్ ఎన్నికల టైంలో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి హెలికాప్టర్ని వినియోగించారు. ఇప్పుడు ఏమనాలి మరి వీళ్ళని? ఈ సంబంధించినటువంటి హెలికాప్టరు రాహుల్ గాంధీకి కిరాయికి ఇచ్చినవా లేకపోతే మల్లికార్జున ఖర్గేకి ఏమైనా ఇదేమైనా గుత్తకిచ్చినవా? దేనికి ఇచ్చినవి? ఈ హెలికాప్టర్ ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది? ఈ హెలికాప్టర్ సంబంధించినటువంటి కిరాయిలు మామూలుగా ఉండవు కదా. ఇలా తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసము నిజంగా రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు అని అనుకుంటేనేమో ఓకే, సరే దానికి ఏమైనా మళ్ళీ ఇప్పుడు కాకపోయినా కానీ రేపైనా వీళ్ళు తిరగడం వల్ల కొంత లాభం ఉన్నదని చెప్పేసి అనుకోవచ్చు. ఇలా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేంది, అక్కడ డొమరగడ్డేస్తే ఉన్నది, గెలిస్తే తెలంగాణకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమున్నది? ఏది లేదు కదా. బీహార్ ఎన్నికల్లో వాడుకుంటారు, తమిళనాడు ఎన్నికల్లో వాడుకుంటారు, రేపు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లేకపోతే ఇంకా మిగతా సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఉన్నా కానీ ఎన్నికలు ఈ రకంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికే తెలంగాణలో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణని అప్రకుప్పగా ఇక్కడ కేసీఆర్ పరిపాలించినటువంటి రోజుల్లో అప్రకుప్పగా తయారు చేసింది. ఇప్పుడు కూడా దాదాపుగా 3 లక్షల కోట్ల అప్పులకి దగ్గరగా ఉన్నది రేవంత్ సర్కార్ 2.5 సంవత్సరాల పరిపాలన కాలంలోనే అప్పుల సంఖ్య. ఇంకా చూడండి ఇట్లా జల్సాలు చేసుకుంటూ ఎవరి సొమ్ము ఇది ప్రజలారా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక సంబంధించినటువంటి వీడియో కూడా ఉన్నది. ఇదేమో తమిళనాడుది, ఇదేమో బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి వీడియో కూడా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. బీహార్ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇదే సంబంధించినటువంటి హెలికాప్టర్, గతంలో ఇదే హెలికాప్టర్లో కేసీఆర్ తిరిగిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు, దాని తర్వాత రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా తిరుగుతారు. ఇంకో ఇదే హెలికాప్టర్, ఇగో రాహుల్ గాంధీ బయటికి వెళ్ళిండు,
దీని తర్వాత మల్లికార్జున ఖర్గే వెళ్తాడు. ఇగో వీళ్ళు కొంతమంది వెళ్తారు. మిగతా సంబంధించినటువంటి వీడియోలో కూడా అక్కడ ఇదేమో తమిళనాడు, మొన్న సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి వీడియో ఇది. ఆయన హెలికాప్టర్ ఏదో ఖరాబ్ అయిందంటే ఇది పంపించినట రేవంత్ రెడ్డి. దీని తర్వాత నీకు ఇంతకుముందు మేము చూపెట్టినటువంటి వీడియో ఇది ఏదైతే ఉందో దీంట్లో మల్లికార్జున ఖర్గేతో పాటు అక్కడ రాహుల్ గాంధీ కూడా బయటికి వెళ్ళి ఇది బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళినటువంటి ఈ వీడియోలన్నీ కూడా. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇది ఒకటిసారి కాదు, మొన్న హైదరాబాద్కి ఆయన వచ్చినటువంటి ఆ సందర్భంలో కూడా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో ట్రైనింగ్ సంబంధించిన డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్లో హైదరాబాద్ నుంచి వికారాబాద్కి ఏమో ఇక్కడ నుంచే ఈ ఉన్నటువంటి హెలికాప్టర్ దగ్గర నుంచే అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే మీరు కావాల్సినటువంటి మీ పార్టీ కార్యక్రమాల కోసం కాదు, సో ప్రభుత్వ కార్యకలాపాల కోసం మీరు వినియోగించాల్సినటువంటి అవసరం ఉండేది. మీరు పేదగా అక్కడ పోయి మీరు పొడిసేది ఏమి లేదు, లేకపోయినట్టు ఏదో చేసేది కూడా ఏమి లేదు. మీరు పోయి తెలంగాణ మీరు పెట్టేటువంటి ఈ బహిరంగ సభలతోటి ఇలా ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏమైనా ఉందా? మీ పార్టీ స్వలాభాల కోసం మీరు వెళ్ళి మీ పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలన్నటువంటి దానిపైన మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి మీరు చేసేటువంటి పర్యటనల ద్వారా నయా పైసా ఉపయోగం కూడా ప్రజలకు ఏమీ లేదు. ఈ ఈ పద్ధతి ఎవరు చేసినా కానీ తప్పే. ఇలా రేవంత్ రెడ్డి చేసినా, రేపు ఇంకోలు చేసినా, గతంలో కేసీఆర్ చేసినా కానీ ఇది అత్యంత పొరపాటైనటువంటి విషయం. ఎందుకు ఇది ఈ సంబంధించినటువంటి ప్రజల సొమ్ముతోటి రూపాయి కట్టినటువంటి పన్నులతోటేమో ఇలా ప్రజల పైనేమో అప్పుల భారం మోపుతారు, మీరేమో హెలికాప్టర్లో తిరుక్కుంటూ జలసాలు చేస్తారు. సో దీనిపైన ఒక వివాదం అయితే నడుస్తూ ఉన్నది. మరి ఇంకా నీకేమైనా రేవంత్ రెడ్డి గారు ఇంకా మచ్చిగా ఏమైనా చేసుకోవాలి, ఇంకా రాహుల్ గాంధీ కుటుంబానికి ఇంకా బాగా దగ్గర కావాలి, లేకపోయినట్లయితే అవసరమైతుంటే ఇంకా మీరు కేంద్రంలో ఇంకా ఏదైనా ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్ద హోదాలో పనిచేయాలి, మల్లికార్జున ఖర్గే ఉన్నటువంటి ఆ హోదాలో కనుక పనిచేయాలన్నటువంటి అటువంటి ఏమన్నా ఆలోచన ఉన్నట్టయితే మీరు మీ తాత తండ్రులు ఏమైనా సంపాదించినటువంటి ఏమైనా పైసలు ఉన్నట్టయితే వాటితో ఎన్నైనా కొనియని మాకు సంబంధం లేదు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం లేదు. వాటి జోలికి మీరు ఏమైనా స్వయంగా కొనిచ్చినప్పుడు కూడా మీ వాటి జోలి గురించి అసలు వాటి గురించి మేము మాట్లాడేటువంటి ప్రయత్నం చేయం. కానీ ఇలా తెలంగాణ సొమ్ముతో కొన్నటువంటి ఇటువంటి సంబంధించినటువంటి హెలికాప్టర్ని పక్క సంబంధించినటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని సైతం కూడా ఈ తెలంగాణ సొమ్ములతో కట్టినటువంటి పన్నులతో ఉన్నటువంటి ఈ హెలికాప్టర్లో తిప్పడం ఇది సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి భావన యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఇదే సంబంధించినటువంటి వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి సంబంధించినటువంటి ఈ వీడియో పట్ల. రాహుల్ గాంధీ తెలంగాణ సంబంధించినటువంటి హెలికాప్టర్లో ఆయన తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఏ విధంగా స్పందిస్తారో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తూనే ఉండండి మన తెలుగు.